హలో నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మనసు వ్లాగ్స్. ఇక్కడ నేను చేస్తున్న కర్రీ పూరీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు దినుసులు కూడా వేగిన తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 పెద్దవి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇక ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకుంటే కారం బాగా పడుతుంది. మనం ఇందులో కారం యాడ్ చేయం కాబట్టి. ఇక పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ నేను ఇందులో 1 కప్పు మాత్రం వాడాను. ఎక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే క్యారెట్ అయితే 1/2 కప్పు వేసుకున్నాను. పోపులో కరివేపాకు మర్చిపోవద్దు. ఇక పసుపు, ఉప్పు ఈ 2 కూడా వేసేసి మంచి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉంచేసి మరొకసారి కలపండి మూత తీసి. ఇప్పుడు బాగా మగ్గిపోయి ఉంటుంది. ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపను స్మాష్ చేసి ఇందులో కలపండి. బాగా కలిసిన తర్వాత మరొకసారి మూత పెట్టి 2 నిమిషాల సేపు ఉంచేసి చివరిగా కొత్తిమీర వేసేసి దింపేసుకోండి. ఇది పూరీలోకి సూపర్గా ఉంటుంది. ట్రై అయితే చేయండి.